నమస్కారం ఫ్రెండ్స్. మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమ్మరీస్ మాహీ పాడ్కాస్ట్. నేను మీ స్వాతి. మీ రోజుని కొంచెం బెటర్‌గా మార్చడానికి, మీ ఆలోచనలు పాజిటివ్ డైరెక్షన్‌లో నడిపించడానికి ఈ పాడ్కాస్ట్‌ని ప్రెజెంట్ చేస్తున్నా. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్ పేరు 'విన్నింగ్ ద వార్ ఇన్ యువర్ మైండ్' బై క్రైగ్ గ్రోషెల్. ఈ టైటిల్ చెప్పినట్టే మనం ఈ ఎపిసోడ్‌లో మన మైండ్‌లో జరిగే యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన జీవితంలో జరిగే ప్రతి పోరాటం ముందుగా మన మైండ్‌లోనే స్టార్ట్ అవుతుంది. మనకి ప్రాబ్లమ్స్ కన్నా మన ఆలోచనలే ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎందుకంటే మన థాట్స్ మన లైఫ్‌ని షేప్ చేస్తాయి. రోజు మనకి చాలా చాలా థాట్స్ వస్తాయి, కానీ అందులో చాలా ఆటోమేటిక్‌గా వస్తాయి. నేను చేయలేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఇది సెట్ కాదు, నేను ఫెయిల్ అవుతా అనే ఆలోచనలు సడన్‌గా వస్తాయి. మనం అడిగి రానివి, కానీ మనం నమ్మేవి. ఈ బుక్ చెప్తుంది ఎవ్రీ బ్యాటిల్ ఈస్ ఫస్ట్ వన్ ఆర్ లాస్ట్ ఇన్ ద మైండ్ అని. అంటే జీవితంలో ఏదైనా గెలవాలి అంటే ముందు మన మైండ్‌లో గెలవాలి. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే ఫీల్ అవుతాం. అలాగే డెసిషన్స్ తీసుకుంటాం. అలాగే మన ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. నెగెటివ్ థింకింగ్ ఉంటే మన యాక్షన్స్ వీక్‌గా ఉంటాయి. పాజిటివ్ థింకింగ్ ఉంటే మన యాక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. చాలామంది అనుకుంటారు లైఫ్ హార్డ్ అని, కానీ ట్రూత్ ఏంటి అంటే లైఫ్ కన్నా మన థింకింగ్ హార్డ్‌గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ మన లైఫ్‌ని డిస్ట్రాయ్ చేయవు. ప్రాబ్లమ్స్ గురించి మన ఆలోచనలే మన లైఫ్‌ని స్పాయిల్ చేస్తాయి. ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే నెగెటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? ఈ బుక్ చెప్తుంది మన బ్రెయిన్ ఈజీ పాత్ చూస్ చేస్తుంది. ఒకసారి నెగెటివ్‌గా ఆలోచించడం అలవాటు అయిపోతే బ్రెయిన్ అదే ప్యాటర్న్‌ని రిపీట్ చేస్తుంది. ఇది ఒక మెంటల్ హ్యాబిట్. ఒకసారి ఫెయిల్ అయ్యామంటే బ్రెయిన్ చెప్తుంది, చూసావా నువ్వు ఫెయిలే అని. నెక్స్ట్ టైం ట్రై చేయబోతే వద్దు మళ్ళీ ఫెయిల్ అవుతావని భయపెడుతుంది. కానీ ఇది నిజం కాదు. ఇది మన మైండ్ చెప్పిన అబద్ధం. అందుకే ఈ బుక్ చాలా స్ట్రాంగ్‌గా చెప్తుంది. డోంట్ బిలీవ్ ఎవ్రీ థాట్ యూ థింక్ అని. మన ప్రతి థాట్ నిజం కాదు. కొన్ని థాట్స్ భయం వల్ల వస్తాయి. కొన్ని థాట్స్ పాస్ట్ పెయిన్ వల్ల వస్తాయి. కొన్ని థాట్స్ ఫెయిల్యూర్స్ గుర్తులు వల్ల వస్తాయి. అందుకే మన థాట్స్‌ని క్వెషన్ చేయాలి. ఈ థాట్ నిజమా? ఇది నా లైఫ్‌ని బెటర్ చేస్తుందా? ఇది నేను నమ్మాల్సిన థాటా అని అడగాలి. ఆన్సర్ నో అయితే ఆ థాట్‌ని రిజెక్ట్ చేయాలి. ఈ బుక్‌లో నెక్స్ట్ పవర్‌ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే అబద్ధాన్ని ట్రూత్‌తో రీప్లేస్ చేయాలి. ఎగ్జాంపుల్‌గా నేను వీక్ అనే థాట్ వస్తే నేను రోజు రోజు స్ట్రాంగ్ అవుతున్నా అని చెప్పుకోవాలి. నాకు డిసిప్లిన్ లేదు అనే థాట్ వస్తే నేను స్మాల్ స్టెప్స్‌తో ఇంప్రూవ్ అవుతున్నా అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక్క రోజులో జరగదు. మన మైండ్‌ని డైలీ రెన్యూ చేయాలి. మంచి వర్డ్స్ వినడం, మంచి కంటెంట్ చదవడం, మనమే మనకి పాజిటివ్‌గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. మనం నెగెటివ్ డేటా ఫీడ్ చేస్తే నెగెటివ్ అవుట్‌పుట్ వస్తుంది. పాజిటివ్ డేటా ఫీడ్ చేస్తే పాజిటివ్ అవుట్‌పుట్ వస్తుంది. ఈ బుక్ ఇంకో స్ట్రాంగ్ లెసన్ చెప్తుంది. ఫియర్ మీద ఫోకస్ చేయకండి. ఫెయిత్ మీద ఫోకస్ చేయండి. మనం చేయాలి అనుకునే దానికన్నా ఫెయిల్ అయితే ఏమవుతుంది, పీపుల్ ఏమనుకుంటారు అనే భయం మీదే ఎక్కువ ఆలోచిస్తాం. ఈ ఫియర్ థాట్స్ మన ఎనర్జీ మొత్తాన్ని తినేస్తాయి. అందుకే ఈ బుక్ చెప్తుంది మీ థాట్స్‌ని మీ ఫ్యూచర్‌కి అలైన్ చేయండి. మీ భయానికి పవర్ ఇవ్వడం ఆపి మీ నమ్మకానికి పవర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్‌లో జరిగే ప్రతి చేంజ్ ముందుగా మీ మైండ్‌లోనే స్టార్ట్ అవుతుంది. మీ మైండ్ మీ బిగ్గెస్ట్ ఎనిమీ కూడా. మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా. మీరు డిసైడ్ చేయాలి అది మీ సైడ్‌లో ఉంటుందా లేక అగెనెస్ట్‌గా ఉంటుందా అని. థాట్స్ చేంజ్ చేయకుండా లైఫ్ చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే రోజు రోజు మీ ఆలోచనలు క్లీన్ చేసుకోండి. మీ మైండ్‌ని పాజిటివ్‌గా ట్రైన్ చేయండి. ఈ సమ్మరీ మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సింపుల్ బుక్ సమ్మరీస్ మాహీ పాడ్కాస్ట్‌ని ఫాలో అవ్వండి. నేను మీ స్వాతి. మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి హ్యాబిట్స్, మంచి ఫ్యూచర్ బిల్డ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ బుక్ సమ్మరీతో కలుద్దాం. అంటిల్ దెన్, థింక్ రైట్, లివ్ బ్రైట్.